హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హోమ్ టౌన్ అనేది చాలా బాగుంది అసలు. Yes. మీ క్యారెక్టర్ అయితే ఒక రేంజ్ అనమాట. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఫార్చునేట్, ఫీలింగ్ ఫార్చునేట్. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఇలాంటి రియల్ లైఫ్ లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందా? ఒక రకంగా ఏదైనా? వెనుకబడ్డం అలా. అంటే అనుకోవడం కాదు, అంటే లవ్ స్టోరీ ఏదైనా, అంటే ఎవరైనా లవ్ లెటర్. ఐఎమ్ జెన్జీ గర్ల్. ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ అంటే అవన్నీ బేసిక్గా నాకు అంత సీన్ లేదు. ఐఎమ్ నాట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. ఫోకస్ అంతా కెరియర్ మీదే. అంటే మీకు కెరియర్ మీద ఎంత ఫోకస్ ఉన్నా కూడా అంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, అంటే ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా నాకు ట్రై చేసే వాళ్ళు ఉన్నారు, కాదని నేను అనలేను. ఎందుకంటే పర్సనల్గా వచ్చి కొంతమంది చెప్తారు, కొంతమంది వేరే వాళ్ళ చేత కన్వే చేస్తారు, ఉన్నారు. బట్ నో నో నో. ఓకే, అంటే ఇంకా ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంటే మీకు ఏ టైప్ ఆఫ్ రోల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్? ప్రెజెంట్ అంటే యాక్చువల్లీ ఈవెన్ ఐ థాట్, ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ క్యారెక్టర్, మంచి స్టోరీ పెడితే డెఫినెట్గా ఐమ్ వెయిటింగ్ యాక్చువల్లీ వర్క్ చేయడానికి. అంటే రీసెంట్గా కొన్ని స్క్రిప్ట్స్ వచ్చాయి, బట్ కొంచెం డిసప్పాయింట్ అయి ఉండే. ఎందుకంటే ఆ స్క్రిప్ట్స్ నేను చేసేలాగా నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. సో డెఫినెట్గా ఎవరన్నా మంచి స్క్రిప్ట్తో వస్తే వి డెఫినెట్లీ వెయిటింగ్ అండి. ఎందుకంటే మాకు కూడా కావాల్సింది అదే. యాజ్ యాక్టర్స్ మా కెరీర్లో కూడా మాకు మంచి ప్రాజెక్ట్స్ ఉంటే అది ఖచ్చితంగా మాకు ప్లస్ అవ్వాలని మేము అనుకుంటాం కదా. సో వీఆర్ వెయిటింగ్. ఖచ్చితంగా ఎవరన్నా వస్తే అప్రోచ్ అయితే కనుక వీఆర్ రెడీ. అంటే ఎంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీఎఫ్ఐకి రావడానికి ఎలా వచ్చారండి? ఫస్ట్ యాక్చువల్లీ నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఫస్ట్ మా పేరెంట్స్ అయితే, దాని తర్వాత మల్లాది విజయ్ సార్, ఆయన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అలా అక్కడి నుంచి కట్ చేస్తే ఇక్కడ ఉన్నా. సో ఖచ్చితంగా నా వెనుక చాలామంది సపోర్ట్ ఉంది. మా పేరెంట్స్, మా డాడ్ లేకపోతే మేబీ నేను ఇక్కడ ఉండేదని కాదేమో. సో ఇండస్ట్రీ సైడ్ అయితే నాకు చాలామంది ఇప్పటికీ సపోర్ట్ ఉన్నారు. నవీన్ సార్ లాగా కావచ్చు, డైరెక్టర్స్ కూడా ది సపోర్టెడ్ మీ అలాట్. వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళ స్ట్రెంత్ ఇవ్వకపోయి ఉంటే మేబీ నేను ఇక్కడ ఇలా మీ ముందు ఉండేదని కాదేమో. ఓకే, ఇప్పుడు రాజీవ్ కనకాల గారు అంటే ఇప్పుడు నార్మల్గా చాలా అగ్రెసివ్గా దీనిలో ఉంటారు. అంటే సెట్స్లో ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా? సెట్లో అంటే బేసిక్గా నాకు రాజీవ్ సార్కి పెద్ద సీన్స్ పడలేదు. సో ఫస్ట్ ఫంక్షన్ సీన్స్ మీరు ఏదైతే చూసారో అక్కడ సాంగ్ అదంటే అక్కడ ఫస్ట్ చూసాను అంతే. నాకు తర్వాత మేము కలిసిందంటే ప్రమోషన్స్లో. ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ అగ్రెసివ్. సచ్ స్వీట్ పర్సన్ సార్ అయితే. చాలా ఇలా ఏదో మమ్మల్ని అలా స్వీట్గా రోస్ట్ చేస్తూ అలా మాతో చాలా జోవియల్గా ఫన్నీగా ఉండే. డెఫినెట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫీల్ ప్లెజర్ ఆయనతో వర్క్ చేయడం. కానీ ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? ప్రెజెంట్ అదే చెప్తున్నా, అంటే వస్తున్నాయి కానీ ఐఎమ్ నాట్ రెడీ. అంటే అలా కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఉన్నాయి ఆపర్చునిటీ, నేను చేస్తే నేను చేయొచ్చు, కానీ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ రోల్. మీకు ఏ టైప్ ఆఫ్ రోల్ అంటే బాగా, అంటే నార్మల్ ఇప్పుడు అలానే ఏం లేదు. మంచి క్యారెక్టర్ ఎన్ని రోజులు చేసినా చేయకపోయినా దట్ డజంట్ మ్యాటర్. ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి. సో బేసిక్గా హీరోయినే కావచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా డెప్త్ ఉండి ఇంపార్టెన్స్, దానికి ఇంటెన్సిటీ ఉంటే డెఫినెట్గా క్యారెక్టర్ పండుద్ది. సో హీరోయిన్గా అయినా చేస్తాం ఖచ్చితంగా, లేదు గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయినా వీఆర్ ఫైన్. అంటే ఇప్పుడు నార్మల్గా చెప్పాలని అంటే ఈ టైప్ ఆఫ్ ఫన్ మూమెంట్స్ కానీ ఇవి కానీ ఒకప్పుడు ఉంటే, ఇప్పుడున్న జనరేషన్కి ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు వచ్చే ఇలాంటి ఫన్ మూమెంట్ మీ రియల్ లైఫ్లో ఏదైనా? ఫన్నీ మూమెంట్స్ అంటే నాకు యాక్చువల్లీ నా రియల్ లైఫ్ వదిలేస్తే సెట్లోనే సాయిరామ్తోనే ఫన్నీ మూమెంట్స్ అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా మేము చూస్తుంటే పక్కన రాజేష్ సార్ మాట్లాడుతుంటే ఇలా ఊపుతా ఉంటాడు. నాకు ఇంకా అవే ఫన్నీ మూమెంట్స్ అనమాట. అంటే బయట అంటే మీరు ఉండొచ్చు, లైక్ మా ఇంట్లో మా సిబ్లింగ్తో కావచ్చు. గుర్తుండిపోయిన మూమెంట్ అంటే ఏం లేదు? అలాంటి చాలా ఉంటాయి, బట్ మా సిబ్లింగ్, మేము, మా కాన్వర్సేషన్స్ మధ్యలో మాట్లాడుతూ కొన్ని వర్డ్స్ అటు ఇటు అవుతాయి కదా, అలాంటివి మేము గుర్తుపెట్టుకోవడం. మా బ్రదర్ కూడా రీసెంట్గానే అయింది ఒక వర్డ్ అలా ఇలా చిన్నగా, చిత్రగుప్తుడు అనబోయి చిత్రగుప్పుడు అన్నాడు. సో అది మేము ఏంటంటే అలా ఉంటాయి ఫన్నీ. అంటే 8 years 8-9 years. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తుండే, ఒక సెకండ్ థర్డ్ నుంచి చేస్తుండే అప్పుడు ఆ క్లాస్ నుంచి. సో అప్పటి చేస్తుంటే మెల్లమెల్లగా ఐ గాట్ దిస్ రికగ్నిషన్, స్టార్టింగ్ ఫ్రమ్ సామజవర్గంలో కావచ్చు, స్వాగ్ కావచ్చు, సేవ్ ద టైగర్స్, ఇట్స్ మై
నా కెరియర్లో ఎప్పటి వరకు నేను చేసిన వాటిలో అయితే ఇట్స్ మై బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ నా కెరియర్కి. అండ్ నెక్స్ట్ 90s కావచ్చు, ఇప్పుడు ఈ హోమ్ టౌన్ కూడా నాకు అలాగే నా కెరియర్లో మంచిగా ప్లస్ పాయింట్ అవుతుందనే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.